హలో యా గైస్ యూట్యూబ్ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి. ఓకే డన్. ఓకే గైస్ డన్ గైస్. సో టుడే మనకి టాలీ ప్రైమ్ 4.1 లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డెమో అనేది డిస్కషన్ చేస్తున్నాం. తర్వాత ఈ టాలీ నేర్చుకోవడం వల్ల మనకు జాబ్స్ మార్కెట్లో ఏ విధంగా అవైలబిలిటీలో ఉంటాయి, ప్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్గా కానీ, దీంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి, టాలీ నేర్చుకోవడం వల్ల మార్కెట్లో మనకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఒకవేళ ఓన్ బిజినెస్ మనం పెట్టుకుంటే మన అకౌంట్స్ మనమే ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు, తర్వాత మనకు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయొచ్చు, జాబ్ పోర్టల్ ఎలా ఉంటుంది, సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, ఓకే, వీటి యొక్క ఫీచర్స్ అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం. సో ఆఫ్టర్ డెమో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే డన్. పీపీటీ కనబడుతుందా? క్లియర్? పీపీటీ కనబడుతుందమ్మా? కనిపిస్తుంది. యా డన్ సైజ్. సో టుడే మనకి లైక్ మన యొక్క ఎవరైతే ట్రైనీస్ ఉన్నారో లైక్ ఏపీ తెలంగాణ నుంచి జాయిన్ అయి ఉన్నారు, ఓకే, జాయిన్ అవుతుంటారు. వీ కెన్ స్టార్ట్. సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. సో నా పేరు లోకేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. లైక్ బిఎఫ్ఎస్ఐ ఆర్ఎస్ఏ టాలీ ప్రైమ్ సర్టిఫైడ్, టీఓటీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అంటారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఎక్కడైనా వెళ్ళి ఇండియా వైజ్ మనం ట్రైన్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఎస్ఏబి ఎఫ్ఐసిఓఎస్4 అన్న కూడా టీచ్ చేస్తాను. ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. లైక్ టాలీలో నేను వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ టాలీ ట్రైనర్గా, టెక్నికల్ సపోర్టర్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా. సో స్టిల్ నా మనకి 10,000 పైనే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైన్ చేస్తున్నాను. ప్లేస్మెంట్స్ 250 పైన షో చేశాము. సో తర్వాత మన యొక్క సర్టిఫికేషన్ బిఎఫ్ఎస్ఐ ఆర్ఎస్ఏ అండ్ లైక్ బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్, ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ఫ్రమ్ ఎస్ఏబిఎఫ్ఎస్ఓ అండ్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్. మన యొక్క మెయిన్ వచ్చేసి ఎయిమ్ 50K అబౌవ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి. తర్వాత బెస్ట్ ప్యాకేజ్తో మంచి పొజిషన్లో యాజ్ అకౌంటెంట్స్గా కావచ్చు, సంథింగ్ రిమైనింగ్ ఐటీ, నాన్ ఐటీ జాబ్స్లో కూడా షో చేయించాలనేది మన యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే యా, మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మన యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ అండ్ సేల్స్, సర్వీస్, ట్రైనింగ్, కస్టమైజేషన్ ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. యా, మన యొక్క ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్ 25,000+ సబ్స్క్రైబర్స్తో మార్కెట్లో సక్సెస్ఫుల్గా మార్కెట్లో యాజ్ ఎ తెలుగు లాంగ్వేజ్లో సబ్జెక్ట్ని చాలా డెప్త్గా తీసుకొని వెళ్తూ రియల్ టైంలో ఎవరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళు మన ఛానల్ ద్వారా చూసి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా జాబ్స్ చేసుకునే కెపాసిటీ మన ఛానల్ అనేది యాజ్ ఏ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా మంచిగా ముందుకు తీసుకుని వెళ్తుంది. అదైతే 100% చెప్పగలుగుతాము. ఓకే, సో మన మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో టాలీ లోకేష్, టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అడ్వాన్స్ మెటీరియల్, టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ 4.0 అడ్వాన్స్డ్ ఇంటర్వ్యూ మెటీరియల్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ ఎస్ఏపి S4 అన్న సంబంధించిన లైక్ మెటీరియల్స్ కూడా మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉంటాయి. యా, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎక్కడ యాక్చువల్ ప్రాబ్లం, స్కిల్ గ్యాప్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ప్రజెంట్ కరెంట్ సినారియో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్కు గ్లోబల్ వైజ్గా మల్టీ స్కిల్ లేకపోవడం, ఈ మల్టీ స్కిల్ లేకపోవడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క జాబ్స్ అనేది మధ్యలోనే ఆగిపోతున్నాయి. చాలామంది ఇప్పుడు నేను టాలీ ఒక్కటే నేర్చుకుంటాము, ఎంఎస్ ఆఫీస్ రాదు అంటారు. సో కంపల్సరీగా రెండింటికి అటాచ్మెంట్ ఉంటుంది వర్క్ చేసే ప్లేస్లో. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా మల్టీ టాస్కింగ్ వర్క్ అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ అక్కడే చాలామందికి స్టూడెంట్స్కి గ్యాప్ వస్తుంది. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఒకలా ఉంటే వాళ్ళు నేర్చుకునే విధానం ఒకలా నేర్పించడం జరుగుతుంది మార్కెట్లో. అలా చేయడం వల్ల కూడా స్టూడెంట్స్కి చాలా అంటే చాలా గ్యాప్ వస్తుంది. అది కూడా ఒకసారి స్టూడెంట్స్ 100% గమనించాల్సిన విషయం. సో అదనమాట. యా, తర్వాత క్యాండిడేట్స్ మస్ట్ బి జాబ్ రెడీ. సో ఇప్పుడు ఒక జాబ్కు కావాల్సిన రిలవెంట్ స్కిల్స్ నేర్చుకుంటే అతను ఆన్ ద స్పాట్ జాబ్ రెడీగా ఉంటాడు.
ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్స్ అయితేనే జాబ్స్కి వెళ్ళడానికి అతనికంటూ ఒక ఎయిమ్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత కాన్ఫిడెన్స్గా మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. మనకి మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మార్కెట్లో. సో బ్యాంకింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఐటీఎస్, బీపీఓ, కేపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్స్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్, అకౌంటింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఈ ఆల్ స్పేసెస్లో మనకి మల్టిపుల్ జాబ్ వేకెన్సీస్ టాలీ నేర్చుకోవడం వల్ల మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. కెరీర్ పాత్ ఎలా ఉంటుంది? చాలా వరకు మీకు తెలిసిన పేర్లు వచ్చేసి జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ఇవి వరకే మీకు తెలుసు. ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ, ఓకే, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఇన్ని లెవెల్స్ ఉన్నాయని కెరీర్ ల్యాడర్ తెలియదు. చాలా వరకు ఈ 3 మాత్రమే జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ వరకే తెలుసు. కానీ అకౌంటెంట్గా ఒకవేళ టాలీ నేర్చుకుంటే ఒక ఎంఎన్సీ కంపెనీస్లో ఎక్కడైనా కూడా ఇన్ని పొజిషన్స్ ఉన్నాయనేది చాలా వరకు తెలియదు. ఇది కెరీర్ ల్యాడర్ అనమాట, కెరీర్ పాత్. స్కిల్ సెట్ స్టడీ. ప్రతి స్టూడెంట్కి ఉండవలసిన మినిమం నాలెడ్జ్ స్కిల్స్ ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక యూనివర్సిటీలో వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఒక జాబ్ రెడీగా ఉండాలి అనుకుంటే మినిమం అతనికి ఉండవలసిన యూజ్ ఆఫ్ టెక్నాలజీ, ఈఆర్పి, ఇంటర్నెట్, ఎర్రర్ సొల్యూషన్స్ గురించి, టెక్నికల్ స్కిల్స్, టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్ గురించి కంపల్సరీగా అతనికి నాలెడ్జ్ ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా వస్తే బిజినెస్ ఇంగ్లీష్, వొకాబులరీ అండ్ టెక్నాలజీ, లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా యాజ్ ఎ డిగ్రీ కంప్లీట్ అయినా పీజీ కంప్లీట్ అయినా మినిమం ఒక స్టూడెంట్కి ఉండవలసిన మినిమం స్కిల్స్ అంటే స్కిల్స్. వీటిలో ఏదో ఒకటి తక్కువైనా కూడా ఏదో ఒక చోట అతను ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే లోపల మన దగ్గర ఏం వీక్నెసెస్ ఉన్నాయి, మనం జాబ్కి రెడీగా ఉన్నామా, ఏ పాయింట్స్ మనలో తక్కువ ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఫిల్ చేయాలి, మన టైం ఏ విధంగా కేటాయించుకోవాలి, అన్నెసెసరీ వాటికి అంత టైం కేటాయించకుండా మన లైఫ్లో మనకు ఉపయోగపడే నాలెడ్జ్ ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తే 100% ప్రతి స్టూడెంట్ ఇన్ టైంలో సక్సెస్ అవుతాడు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అందుకే ప్రతి స్టూడెంట్ ఒకరు చెప్పడం కంటే వాళ్ళకే వాళ్ళ బలహీనత తెలుస్తుంది. నాకు ఏమి రాదు, వాటిని నేను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ప్రతి స్టూడెంట్ అనాలిసిస్ చేసుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ లెర్నింగ్ అది కూడా ఉండాలి. తర్వాత మనకి మార్కెట్ పరంగా చూస్తే ఇండియాలో మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. స్మాల్ స్కేల్, మీడియం స్కేల్స్లో టాలీని ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్లో 100% ఎస్ఏపిని ఉపయోగిస్తారు. యా, సో ఇప్పుడు మన కోర్సులోకి వస్తే యాక్చువల్గా మనకి టాలీలో లెవెల్స్ ఉంటాయండి. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, టాలీ కాంప్రహెన్సివ్, ఇలా మనకి ఉంటాయన్నమాట. ఒక 5 ప్యాకేజెస్ కలిపి మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడు కూడా టాలీ ప్రైమ్ అని అనకూడదు, ఎసెన్షియల్ లెవెల్స్ అంటారు. టాలీ పెట్టిన నేమ్స్ అవి. ఓకే, ఇది ఏ సెక్టర్కి సంబంధించిందంటే ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎందుకంటే ఇండియాలో మ్యాక్సిమం మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ రేరు, బట్ దాంట్లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఎందుకంటే అది కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. బట్ మిడిల్ స్మాల్ వచ్చేస్తే టాలీని ఉపయోగిస్తారు. తర్వాత కోర్స్ కంటెంట్ చూస్తే మనకి టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ మనం తెలుసుకోవాలి. తర్వాత అబౌట్ టాలీ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత జిఎస్టీ ఏ విధంగా టాలీకి లింకప్ అయ్యింది అనేది చూస్తాం. ఇక్కడ మనకి డ్యూరేషన్ మ్యాక్సిమం 45 డేస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, 45 డేస్ మనకి డ్యూరేషన్ ఉంటుంది. మనకి షార్ట్ టర్మ్ అండ్ క్రాస్ కోర్స్ తీసుకుంటే 30 డేస్కి ఎనఫ్. ఓకే, మన యొక్క ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే సర్టిఫికేషన్ ఉంటుంది. సో బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అకౌంటింగ్లో మినిమం కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీరు మినిమం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్: డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, ఇవన్నీ బేసిక్ అనమాట. ఈ బేసిక్ గానే మీకు తెలియకుండా డైరెక్ట్గా టాలీలోకి ఎంటర్ అవుతే ఏది ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది తెలీదు. ఈ బేసిక్స్ కంపల్సరీగా తెలియాలి.
మనకు 1 2 3లు ఏబీసీలు ఎలాగో అకౌంట్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ బేసిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇవి గాన మనకు తెలియకపోతే ముందుకు వెళ్ళలేము. తర్వాత మనకి టాలీలోకి వస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. తర్వాత జీఎస్టీకి వస్తే జీఎస్టీకి టాలీకి లింక్ చేయడం, డెఫినేషన్ ఆఫ్ జీఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3బి, జిఎస్వి ఇవన్నీ కూడా టాలీకి ఏ విధంగా లింక్ చేస్తాం అనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత అసలు వాట్ ఈస్ టాలీ ప్రైమ్? టాలీ ఫుల్ ఫామ్ ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? ఎనీవన్? టాలీ ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ టాలీ? ఎనీవన్? టాలీ ఫుల్ ఫామ్ ఏంటండి? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. Transaction allowed in a linear line answer. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు ఎందుకు అలా వచ్చింది ఆ వర్డ్? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు అలా? ఏ పర్పస్ మీద? ఇండియా ఫైనాన్స్ లేయర్ ఏంటి? ఇండియా ఫైనాన్స్ లేయర్ ఏది చెప్పండి? ఇండియా ఫైనాన్స్ లేయర్ ఏది? ఎనీవన్? చెప్పండి అమ్మా, చెప్పాలి. రేపు ఇంటర్వ్యూలు ఇవే అడుగుతారు మిమ్మల్ని. ఇవన్నీ చిన్న చిన్న బేసిక్స్. ఇవి కూడా తెలియకపోతే ఇవి కూడా తెలీదా అంటారు. ఓకే, April 1st to 31st March. ఎందుకు అదే ఫాలో అవ్వాలి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? చెప్పండి, ఎందుకు అదే ఫాలో అవ్వాలి? చెప్పండి, తెలిసిన కూడా చెప్పండి అమ్మా, ప్రాబ్లం లేదు. ఎందుకు అదే ఫాలో అవ్వాలి? మనము డిపెండెంట్ సార్ మనము. సో యా, ఓకే. సో యాక్చువల్గా టాలీ అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని చెప్పాం. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ లేయర్ అనేది April 1st to 31st March. ఇది ఇండియా ఫైనాన్స్ లేయర్. అంటే బిఫోర్ మనకి బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనకు బిజినెస్ ఇండియాలో ఎలా చేయాలో చేత కాదు. సో వాళ్ళు వచ్చిన తర్వాతనే ఒక ఫైనాన్స్ లేయర్ ఇలా ఉంటుంది. ఇలా ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్ చేయంగా మంత్లీ కానీ 6 మంత్స్ ఒకసారి కానీ 3 మంత్స్ ఒకసారి కానీ ఇయర్కి ఒకసారి కానీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఇలా ఒక ఫైనాన్స్ లేయర్ ఉంటుంది అనేది చెప్పడం వాళ్ళ ద్వారానే తెలిసింది మనకి. సో అప్పుడు మనకి అకౌంట్స్ ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలనేది తెలిసింది. లేదంటే బిఫోర్ మనకి తెలిసేదైతే కాదనమాట. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ అంటే ఒక సీక్వెన్స్లో ఒక సంవత్సరం కాలం పాటు. సో 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున సేల్స్ జరిగిందా, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా, 4వ తారీఖున ఇన్కమ్ జరిగిందా. సో ఇలా ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసేవాళ్ళం అనమాట. ఇలా చేయంగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలిసిందనమాట. ఓకే, సో అది ఇంకా ప్రైమ్ అంటే వాళ్ళు పెట్టుకున్న కొత్త నేమ్. ముందు టాలీ ERP 9 ఉన్నింది, వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో తర్వాత టాలీ అంటే ఏంటి? ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఇది సర్వీస్ సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇన్వెంటరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తుంది. సో సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ 3 రకాల బిజినెస్ టాలీలో చేయొచ్చు. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్ అక్కడ సర్వీస్ జరుగుతుంది. ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది? పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్ లైక్ ఫర్నిచర్ షాప్, మొబైల్ షాప్, బట్టల షాప్, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, మెడికల్ స్టోర్ ఇవన్నీ ఏంటి? ఐటమ్స్ కొనడం, అమ్మడం జరుగుతుంది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ను తయారు చేయడాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఒక షర్టు తయారు చేయాలంటే ఫస్ట్ మనకు క్లాత్ కావాలి, బటన్స్ కావాలి, థ్రెడ్ కావాలి. అవి 3 ఉంటే ఒక షర్టు తయారవుతుంది, అది మ్యానుఫ్యాక్చరింగ్. ఒక కంప్యూటర్ తయారవ్వాలంటే మదర్ బోర్డ్, మనకి మదర్ బోర్డ్ కావాలి, ర్యామ్స్ కావాలి, గ్రాఫిక్ కార్డ్ కావాలి, ఒక ప్రాసెసర్ కావాలి. ఇవన్నీ ఉంటేనే ఒక CPU తయారవుతుంది. లేదంటే CPU తయారవడానికి ఛాన్సెస్ ఉండదు. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ 3 రకాల ట్రాన్సాక్షన్స్ టాలీలో జరుగుతాయి.
సో మనకి ఈఆర్పి అంటే ఈ అంటే ఎంటర్ప్రైజ్ ఆర్ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తర్వాత రిసోర్స్ అంటే ఆ బిజినెస్ కావాల్సిన కొన్ని అవసరమైన వస్తువులు. అది మ్యాన్, మెటీరియల్, మెషిన్, మనీ ఏదైనా కావచ్చు. సో బిజినెస్‌ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి? దాన్ని ప్లానింగ్ అంటాం. ప్లానింగ్. దీన్నే ఈఆర్పి అంటాం. తర్వాత టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ బెంగుళూరులో ఉంది, ఇండియా. ఇది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో 1986లో టాలీని పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1999లో మనకి టాలీ పేరు మార్చారు. అంటే పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసేసి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా దాన్ని మార్చడం జరిగింది. ఓకే. ఫస్ట్ స్టార్ట్ చేసింది టాలీని వచ్చేసి 1986లో. ఓకే. తర్వాత మనకి ఒక సాఫ్ట్‌వేర్ టాలీ సాఫ్ట్‌వేర్ మన ల్యాప్‌టాప్‌లో గాని, డెస్క్‌టాప్‌లో గాని ఇన్‌స్టాలేషన్ అవ్వాలి అంటే సో మినిమమ్ ఉండవలసిన దాంట్లో ఆహ్, కాన్ఫిగరేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ విండోస్ 7 ఉండొచ్చు. అబోవ్ కూడా ఉండొచ్చు. బట్ 64 బిట్టే ఉండాలి. 32 బిట్ ఉంటే ఓఎస్ యాక్సెప్ట్ చేయదు. మెమరీ 4 జీబీ పైన ఉండాలి. హార్డ్ డిస్క్ 30 ఎంబీ ఎనఫ్. ఓకే. ప్రాసెసర్ ఇంటెల్ కోర్ ఆర్ i7, i5 ఏదైనా తీసుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 మినిమమ్. సో మనము సాఫ్ట్‌వేర్ లైక్ ప్రపంచంలో ఎక్కడున్నా టాలీ సొల్యూషన్స్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం టాలీ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే ఎడ్యుకేషన్ మోడ్‌లో టాలీ సొల్యూషన్స్ లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. చేసుకొని మనకు లెఫ్ట్ సైడ్ ఉండేది టాలీ ప్రైమ్. రైట్ సైడ్‌లో ఉండేది ఎడిట్ లాగ్. ఎడిట్ లాగ్ అంటే ఇది ఆడిటర్‌లో ఉపయోగిస్తారు. అదే టాలీ ప్రైమ్ వచ్చేసి నార్మల్ మన బిజినెస్ మ్యాన్స్ మనలాంటి ప్రాక్టీషనర్స్‌కి ఇది ఉపయోగపడుతుంది. సో, యాక్చువల్‌గా సిల్వర్, సిల్వర్ రెంటల్, గోల్డ్ రెంటల్. సిల్వర్ ఇవి ఓల్డ్ ప్రైజెస్ అమ్మా. ఓల్డ్ ప్రైజెస్. 2 మంత్స్ బిఫోర్ ప్రైజెస్ ఇవి. అంటే ఒక సిస్టమ్‌లో విత్ లైసెన్స్ అంటే 30 రోజులుంటే 30 రోజులు డేట్లు మారాలంటే సిల్వర్ ఒక సిస్టమ్ వరకు పనిచేస్తది. 18,000 ప్లస్ 18% టాక్స్. అంటే రూ. 21,240 పడుతుంది. ఒక సిస్టమ్‌లో లైసెన్స్‌తో వస్తుంది. అంటే నెలలో 30 రోజులు డేట్లు మారుతాయి. అదే ఎడ్యుకేషన్ మోడ్ అంటే డేట్లు మారవు. 1 తారీఖున, 2 తారీఖున, 31 తారీఖునే మారతాయి. రిమైనింగ్ డేట్లు మారవు. సో, సిల్వర్ రెంటల్ అంటే ఇది మన బిజినెస్‌కి సెట్ అవుతదా లేదా 1 మంత్ చూసి తర్వాత పర్మనెంట్‌గా తీసుకోవాలనుకుంటే రెంటాలు కూడా తీసుకోవచ్చు. అదే గోల్డ్ అయితే 54,000 ప్లస్ 18% టాక్స్. దగ్గర దగ్గర 64,000 ఎంతో వస్తది. ఇది ఒక సిస్టమ్‌తో 5, 6 సిస్టమ్స్ కనెక్ట్ చేయొచ్చు. దీనికి గోల్డ్ అంటారు. అదే దాని రెంటాలు తీసుకోవాలనుకుంటే 1800 ప్లస్ 18% టాక్స్. ఇలా ఇది ఓల్డ్ ప్రైజెస్. ప్రెజెంట్ లేటెస్ట్ ప్రైజెస్ మనకి ఎంతొచ్చినాయి? చూడండి సిల్వర్ వచ్చేసి 22,500 ప్లస్ 18% టాక్స్ అంటే ఇక్కడ 4,000 వచ్చింది. సో, రూ. 26,550 అవుతది. ఒక సిస్టమ్‌లో పనిచేస్తుంది. అదే రెంటాలు తీసుకుంటే 750 ప్లస్ 18% టాక్స్ 135. సో, 8,000 మనకి 50 పైన వస్తుంది. అంటే 800 అంటే దగ్గర దగ్గర 900కి వస్తుందనుకోండి. అదే గోల్డ్ అయితే 67,500 ప్లస్ 18% టాక్స్ 12,150 దగ్గర దగ్గర 80,000 దాకా తగ్గుతుంది. అదే రెంటల్ అయితే 22,250 ప్లస్ రూ. 405 కలిపితే మనకి 2,600 అట్లా వస్తుంది. ఇవి లేటెస్ట్ ప్రైజెస్. టాలీ వర్షన్స్ అనమాట. ఎప్పుడు ఏమొచ్చాయనేసి. సో, ఇది 1986లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 90% బిజినెస్ పర్సన్స్ ఇండియాలో టాలీని ఉపయోగిస్తారు. సో, అదర్ కంట్రీస్‌లో 100 కంట్రీస్ పైన ఉపయోగిస్తున్నారు. మన ఇండియాలోకి 2005 ఇంట్రడక్షన్ ఆఫ్ వాట్. ఇండియాలోకి మనకు వాట్ వచ్చింది. 1 ఏప్రిల్ 2005లో వాట్ వచ్చింది. పర్చేజ్ చేస్తే ఇన్‌పుట్ వాట్, సేల్ చేస్తే అవుట్‌పుట్ వాట్. అవుట్‌పుట్ నుంచి ఇన్‌పుట్ తీయంగా గవర్నమెంట్‌కి టాక్స్ పే చేసేవాళ్ళం. తర్వాత 2006లో టాలీ ఈఆర్‌పి9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్. అంటే తెలుగులో, హిందీలో, తమిళ్‌లో ప్రింట్ తీసుకోవడానికి ఆ లాంగ్వేజ్‌లో సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ తీసుకునేవాళ్ళు. 2012లో మనకి ఆడ యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. తర్వాత 2017 1 జులై 2017లో జీఎస్టీ వచ్చింది. మల్టిపుల్ టాక్సెస్ అన్నీ తీసేసి జీఎస్టీని తీసుకొచ్చారు. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ. 2018లో జీసీసీ వ్యాట్ గల్ఫ్ కంట్రీకి ఉపయోగపడే ఫీచర్స్‌ని యాడ్ చేశారు. 2020లో మనకి టాలీ ప్రైమ్ వచ్చింది. టాలీ ఈఆర్‌పీని పూర్తిగా తీసేసి టాలీ ప్రైమ్‌గా మార్చారు. మార్కెట్‌లో ఎవరైనా టాలీ ఈఆర్‌పీ నేర్చుకుంటే మోసపోతారు. ప్రెజెంట్ టాలీ ప్రైమ్ నేర్చుకోండి.
తర్వాత మనకి ఓవరాల్ 2.0 మిలియన్ ఎంఎస్ఎంఈ ఎంఎన్సి కంపెనీస్ టాలీని ఉపయోగిస్తున్నారు. కాలేజెస్, సిఏఎస్, మెనీ యూనివర్సిటీస్ చాలా వరకు ఉపయోగిస్తున్నారు. సో మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఈ కంపెనీ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్స్ని సేల్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటే. ఓకే, ఒకటి సాఫ్ట్వేర్కి, ఒకటి ఎడ్యుకేషన్కి సపరేట్ ఇచ్చారు. రెండు ఒకటే. మనకి టాలీ ఎడ్యుకేషన్ జర్నీ చూస్తే సో 3,63,000 పైన ప్లస్ స్టూడెంట్స్ని ట్రై చేశారు. 500+ సిటీస్లలో ఉంది. 400 వరకు 900+ ఉంది. కాలేజ్ యూనివర్సిటీతో 1,000 పైగా అసోసియేషన్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఫౌండర్ వచ్చేసి శ్యామ్ సుందర్ గోయింకా అండ్ భారత్ గోయింకా. సో వీళ్ళకి పెద్ద పెద్ద కంపెనీస్, తర్వాత ఫ్యాక్టరీస్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే సాఫ్ట్వేర్ కనబడితే బాగుంటుందని ఈ భారత్ గోయింకా ఎవరైతే ఉన్నారో సో ఆయన చదివేటప్పుడే ఒక ఐడియాతో సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో టాలీ ERP9 ప్రజెంట్ తేజస్ గోయింకా ఆయన కొడుకు. ఈ శ్యామ్ సుందర్ గోయింకా కొడుకు వచ్చేసి భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. ప్రజెంట్ ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రొవైడ్ చేశాడు. ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ అనేసి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది? మీరు నేర్చుకునే కంటెంట్. సో బేసిక్స్ తెలుసుకుంటారు. తర్వాత గ్రూప్స్ లెజెస్, ఓచర్ టైప్స్, తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్, తర్వాత మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, జిఎస్టీ, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? ప్రొఫెషనల్ విత్ జిఎస్టీ, సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైజ్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. తర్వాత మనకి బైఆర్ఎస్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ సెట్టింగ్స్, పేరోల్, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. బెస్ట్ ఫర్ స్టాచ్యుటరీ ప్రాసెసెస్. సో వ్యాట్, సిఎస్టీ ప్రజెంట్ ఇండియాలో లేదు. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్. ఇది లైక్ ఫారెస్ట్ లీజింగ్, టింబర్, తర్వాత కోల్, ఓకే, తర్వాత వీటి మీద పడుతుంది. టీడీఎస్ అంటే ఫ్యాక్టరీస్, లైక్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ మీద రెంట్స్ ఇచ్చారు కదా, దాని మీద, ఎంప్లాయీ శాలరీస్ మీద, తర్వాత కమిషన్స్, హార్స్ రేసెస్, ఓకే, లాటరీస్, ఈపీఎఫ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, వాటి మీద టీడీఎస్ పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ మీద పడుతుంది. సర్వీస్ ట్యాక్స్ అంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, వాటి మీద పడుతుంది. సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు వ్యాట్ ఉన్నప్పుడు వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడేది. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఇది మన ఇండియా లైక్ విత్ ఇన్ ద స్టేట్. ఓకే, మనకి ఆటోమేటిక్గా ఈ రిపోర్ట్స్ అన్ని జనరేట్ అవుతాయి. సో బిఫోర్ మనకి ఏంటంటే లైక్ ముందు మాన్యువల్ చేయాలంటే అకౌంట్స్ చాలా టైం పడుతుంది. ఏ ఒక్కరో కొంచెం అది అటు ఇటు అయినా కూడా మొత్తం రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ జస్ట్ ఇక్కడ 3 టెప్స్ చేసామంటే ఆటోమేటిక్గా అన్నీ జనరేట్ అయిపోతాయి. ఇవన్నీ మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే సాఫ్ట్వేర్ అకౌంట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. బట్ ఎక్కువ శాతం 93% టాలీనే యూజ్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ ఫీచర్స్, డేటా సెక్యూరిటీ, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, import and export of data, invoice settings, logo settings, maintain up to 1 lakh companies, generation of various reports, check printing facility, auto backup facility, ఎక్సెల్ టు టాలీ డేటా కన్వర్షన్, ఇవన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనమాట. ఇవన్నీ డిస్కస్ చేస్తాం మనం. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, తర్వాత పర్సనల్ అకౌంట్స్, ఈ ఆల్ ప్లేసెస్లో టాలీని ఉపయోగిస్తాం. మన క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎక్కడెక్కడ టాలీని ఉపయోగిస్తున్నారు అనేసి. మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, వేర్ హౌస్, ఇవన్నీ. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎవరెవరు కంపల్సరీగా ఆఫీస్లో ఉండాలి? ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్,
పార్ట్నర్షిప్ ఫర్మ్స్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, బ్రాంచ్ మేనేజ్మెంట్, హెడ్ ఆఫీస్, అకౌంటింగ్, పేరోల్ మేనేజ్మెంట్, కస్టమర్, సేల్స్ సపోర్ట్, వీళ్ళందరూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉంటారు. వీళ్ళు లేకుండా ఏ కంపెనీ కూడా ముందుకు పోదు 100%. టాలీ ప్రోడక్ట్ వ్యూ. తర్వాత జిఎస్టీ అనేది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది మన ఇండియాలో, ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఓకే. తర్వాత ఎన్ని ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత ప్రజెంట్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, తర్వాత టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, తర్వాత స్లాబ్స్ ఏమున్నాయి. సో ముందు టాలీ ఈఆర్పీ ప్రైమ్ ఇలా ఉండేది, ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఇలా ఉంటుంది. సో మీకు tally-education.com ఒక పోర్టల్ వస్తుంది. ఈ పోర్టల్లోనే మీరు ఎగ్జామ్స్ అన్ని రాస్తారు. హైబ్రిడ్ ఈ లెర్నింగ్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీ, సర్టిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఆబ్జెక్టివ్, సో ఎక్స్పర్ట్స్ చేత సబ్జెక్ట్ రాయబడం జరిగింటుంది. అవి మీరు అన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో మనకి డిజిటల్ వేరియబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, ఓకే. మీ యొక్క సర్టిఫికేషన్ నెంబర్ మీరు సెర్చ్ చేశారంటే వాళ్ళు ఎక్కడైనా వెరిఫికేషన్ చేసినా పలానా చోట చేశారని షో చేస్తుంది. 75 అబోవ్ వస్తే A+ గ్రేడ్ వస్తుంది, 60 to 75 వస్తే A గ్రేడ్, 36 to 60 వస్తే B గ్రేడ్, 36 బిలో వస్తే C గ్రేడ్, ఓకే. ఇక్కడ చూడండి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, తర్వాత మనకి సో కాంప్రహెన్సివ్, బేసిక్స్ ఆఫ్ టాలీ ఇవన్నీ షో చేస్తుంది. మనకి ప్లే స్టోర్లో టాలీకి సంబంధించిన యాప్ కూడా ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కంపెనీ క్రియేషన్, గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. ఇంకా టాలీ ప్రైమ్ 3.01లో యామా ఇక్కడ కొంచెం కరెంట్ ఉంది లేదనమాట, వర్షం వస్తుంది, ఛార్జింగ్ పాయింట్ 1 పాయింట్లో ఉంది, కట్ అవ్వచ్చు, ఓకే. ఇది టాలీ ప్రైమ్ 3.0.1. ఇవన్నీ మన బ్రాంచ్ అకౌంటింగ్ అన్ని లెవెల్లో మనం చూస్తాం. వోచర్ ఎంట్రీ కీస్ ఇవి టాలీ ప్రైమ్ 4.0లో. ఇంపోర్ట్ ఎక్సెల్ టు టాలీ ప్రైమ్, వాట్సాప్ ఇన్ టాలీ ప్రైమ్, డాష్బోర్డ్. శాలరీ రేంజెస్ వచ్చేసి మనకి ఫ్రెషర్కి 10 to 25,000, ఎక్స్పీరియన్స్ శాలరీ 26 to 50,000 ఉంటుంది. డెమో, ఓకే. ఎనీ డౌట్స్ మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? వీడియో రికార్డ్ అవుతుంది మొత్తం, మళ్ళీ ఒకసారి